అని చెప్పానని మరి మొదటి మాటగా పలికినప్పుడు, అదేవిధంగా రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం అండి. చదువు. మరి నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మరి యేసయ్య అయితే సిలువలో పలికిన రెండో మాట అండి ఇది. మరి ఈ మాట ఎవరి నిమిత్తం మరి ఆ మాట చెప్పారో మరి ముందు కొన్ని వచనాల్లో చూసుకున్నట్లయితే 39వ వచనం నుంచి ఒకసారి చదువుతారండి. చాలండి. అయితే ఇక్కడ ఇద్దరు నేరస్తులు మరి యేసయ్యతో పాటు సిలువ వేయడం జరుగుతుందండి. మరి అందులో ఒక నేరస్తుడైతే మరి యేసయ్యను నిందిస్తున్నాడండి. ఏమని, ఎట్టి రీతిగా నిందిస్తున్నాడంటే, నువ్వు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని యేసయ్యనైతే నిందిస్తున్నాడు. మరి రెండో వాడైతే వాడిని గద్దిస్తున్నాడండి. ఆ నేరస్తుడిని గద్దించి, నీవు నేను చేసిన పాపానికి మనకి శిక్ష న్యాయమే, కానీ ఏ తప్పిదం చేయలేని ఆయన కూడా మరి ఈ శిక్షను భరించడం ఎంతవరకు అని చెప్పి రెండో వాడు ఇక్కడ మారు మనసు పొందడం జరుగుతుందండి. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొనమని మరి ఆ నేరస్తుడైతే మరి మార్పు చెందడం జరుగుతుందండి అక్కడ. మరి ఈ లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చెప్పిన రీతిగా అక్కడ ఆ నేరస్తుడు అనేకమైన పాపాలు చేసినా కూడా మరి ఆ శిక్ష వాళ్ళకి సరైనదే, కానీ ఏ పాపం ఎరుగని మన తండ్రిని మరి సిలువ వేయడం కరెక్ట్ కాదని మరి ఆ దొంగ అయితే మారు మనసు కలిగి అక్కడికక్కడే మరి మారు మనసు పొందుకోవడం మరియు యేసయ్య అయితే వారిని రక్షించుకోవడం కూడా జరుగుతుందండి. మరి అలా మాట్లాడినప్పుడు ఇక్కడ మనకి కలిగినది ఏంటంటే, ఇక్కడ క్షమాపణ మరియు రక్షణ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ దొంగ అయితే తన చివరి క్షణాల్లో మరి మారు మనసు పొందుకొని మరి యేసయ్యను మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసయ్య అయితే మరి వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ దొంగతో చెప్పడం, మరి ఆ దొంగ అయితే రక్షణలోకి నడిపించడం, యేసయ్య నిత్య జీవనంలోకి చేర్చుకోవడం కూడా జరుగుతుందండి. మరి నేడు నాతో కూడా పరదేశు, మరి నేడు అంటే ఈరోజే కదండి. ఈరోజు అనేది మరి ఏ క్షణాన మన బ్రతుకు ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి మనం సంఘానికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, మరి మన హృదయాలను ఏమన్నా మార్చుకునేవారుగా ఉంటున్నామండి? నేననే కాదండి, మనం అందరము కూడా మన హృదయాల్ని మార్చుకునేవారుగా ఉంటున్నామా, వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నామా? మరి ఈ క్షణాన్నైతే మనం మారు మనసు గలవారమే ఉంటాం, కానీ మందిరంలో ఉన్నంతసేపు పాటలు పాడుకుంటాం, వాక్యాన్ని వింటాం, ఆరాధిస్తాం, కానీ మరి బయట మనం ఎట్టి రీతిగా నడుచుకుంటున్నాం అనేది మన హృదయాలకు మాత్రమే తెలుస్తుందండి. మనుషులకు పైకి భక్తిగానే కనపడతాం, కానీ మన హృదయాంతరంగంలో పరిశీలించుకుంటే మనకే తెలుస్తుందండి ఎట్టి రీతిగా ఉంటున్నాం అనేది. నాతో కూడా అంటే దేవునితో కలిసి, నేడు దేవునితో కలిసి మనం ఎంతవరకు సహవాసంలో మరి నడుచుకుంటున్నాం అనేది మనకు మనమే పరిశీలన చేసుకోవాలండి. దినదినము మరి ఆయన సహవాసంతోనూ మరియు నిరంతరము దేవునితో
ప్రార్థన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ పరిశుద్ధ దేవునితోని ప్రతిదినం సహవాసం చేసేవారుగా ఉంటున్నామండి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. మరి అట్టి రీతిగా దేవునిలోనూ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా గడిపితే మరి పరదేశిలో ఆయన చెంత చేర్చుకునేవారుగా ఉంటామండి. పరదేశ్ అంటే ఒక గ్రీకు భాషలోని సుందరమైన తోట. సుందరమైన తోట అంటే మరి మనమైతే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకుని కానీ లేదంటే ఒక పూల తోటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఎంతగానో ఆనందిస్తామండి. అటువంటి కళ్ళ ద్వారా మనం ఎంతగానో మరి బయట ప్రదేశాలను చూసి మనం ఆనందించేవారుగా ఉంటున్నాం. కానీ దేవుడు మనకి ప్రతిదినము కూడా ఆయన ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడితే దేవునిలో నిత్యము సమాధానము శాంతిని కలుగజేసే దేవుడండి మనకి. ఎప్పుడైతే మనం ఆయనలో ఆనందించేవారుగా ఉంటామో మరి ఆయన మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. మన బ్రతుకుల్లోనూ మన గృహాల్లోనూ మనకెన్ని మన పరిస్థితులు ఏమైనప్పటికీ కష్టాల్లో నష్టాల్లో కూడా మనకి ఆయన సహాయం చేసే దేవుడండి. వాక్యమన్న యేసయ్య మనందరితో మాట్లాడతాడు కదండి. మన పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. మరి నేడు నాతో కూడా పరదేశంలో ఉందవన్న మాటకి ఏ క్షణాన్ని అయితే మనం దేవునితో నిత్య సహవాసం గలవారమై ఉంటామో మరి ఆయన శాంతి సమాధానం కూడా మనకెంతగానో సహాయం చేస్తుందండి. ఆయన శాంతి సమాధానం మనకుంటే మన బ్రతుకుల్లో ఎప్పుడూ సంతోషమేనండి. దుఃఖం అనేది ఉండదు. మనకు దుఃఖం కలిగినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఎంతగానో తోడుండి సహాయం చేస్తాడండి. మరి ఈ రెండో మాట ద్వారా 3 మార్గాలను అయితే దేవుడు మనకి చూపిస్తున్నాడండి. పశ్చాత్తాపం, విమోచన, నిరీక్షణ. ఈ పశ్చాత్తాపం మరి ఆ దొంగకైతే మరి వెంటనే మారు మనసు కలిగి పశ్చాత్తాపం పొంది దేవుని అందు జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి ఇక్కడ మనం వాక్యం ద్వారా చూసుకున్నట్లయితే దావీదు గారు రాసిన కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం చూసుకుందామండి. ఇరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరి దావీదు మహారాజు గారే మరి తన పాపమును ఒప్పుకుని ఎంతో పశ్చాత్తాపడి మరి కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం 17వ వచనంలో ఇటు రీతిగా రాశారండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలంటండి. మరి విరిగిన మనస్సు అంటే విరిగిన మనస్సు అంటే ఏంటండి? మన హృదయాన్ని తగ్గించుకోవాలండి. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరిచేసుకుంటూ దేవునితో సహవాసం ఎక్కువగా చేస్తే దేవుడికి ఇష్టమైన బలంటండి. మనం దీనత్వము కలిగి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు హృదయమును అలక్ష్యము చేయడంటండి. అంటే మన ప్రతి పరిస్థితి కూడా ఆయన లక్ష్యం చేస్తాడండి. మనం అడిగే ప్రతి మాటలో కూడా ఆయన లక్ష్యం ఉంచుతాడండి. మరి మనమైతే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఆ తప్పును తెలుసుకుని మనం భావోద్వేగంతో మరి ఉంటాం, కానీ వారిని క్షమించేవారుగా మనం ఉండం. కానీ ఆ క్షమాపణ కలిగినప్పుడు మనకి పశ్చాత్తాపం కలుగుతుందండి. మరి అట్ట రీతిగా మరి దావీదు మహారాజు గారే మరి దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఇంకో మాటగా సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన అతిక్రమములు అంటే ఏంటండి? మన పాపాలు, మన తప్పులు, మన కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, హృదయం ద్వారా అనేకమైన పాపాలు చేస్తామండి.
మరి మన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రతిదినము మరి మనం ఏ తప్పు చేయకుండా ఉంటున్నామండి? దేవుని దగ్గర మనం ఒప్పుకునేవారుగా ఉంటున్నామా? ఎవ్వరం కూడా అట్టి రీతిగా ఉండలేదండి. మరి అట్టి రీతిగా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతామంటండి. ఆయన దగ్గర కనికరము, జాలి, దయ గల దేవుడండి మన యేసయ్య. మనం ఎప్పుడైతే మన పాపాలను, మన తప్పులను ఒప్పుకుని ఆయన దగ్గర ఒప్పుకునేవారుగా ఉంటామో మరి దేవుడు మనకి ప్రతిదీ దయచేస్తాడండి. మరి ఇంకో మాటగా విమోచన కోసం చూద్దామండి. విమోచన అనగా మనకి విడుదలనిచ్చే దేవుడండి. విడుదల అనగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతాం. యెషయా 43 మరి ఇక్కడ యేసే అయితే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు భయపడకుము అని చెప్పేసి మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. మరి దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకునేవారుగా ఉంటున్నామండి? ఎంత మాత్రము లేదు. మరి ఆయన పిలుచుకున్నప్పుడు ఆయనకి నచ్చినట్లు మనం బ్రతికినట్లయితే మనం ఏ విషయంలో కూడా భయపడనవసరం లేదని యెషయా ప్రవక్త ద్వారా యేసే అయితే మాట్లాడుతున్నారండి. మరి మన పాపాల నుండి, బానిసత్వము నుండి మరి విడుదలనిచ్చే దేవుడు. మరి ఆ విడుదల పొందుకోవాలంటే మనం ఏ రీతిగా నడుచుకోవాలో మరి వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసాన్ని బలపరచడానికి, విశ్వాసం ద్వారానే కదా మనకి విడుదల కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా దేవుని యందు మేము విశ్వాసం కలిగి ఉంటే మరి మనకు ప్రతిదీ కూడా దేవుడు విమోచించే దేవుడండి. మరి మనం దేవుడిని ఆశ్రయించేవారుగా ఉంటున్నామండి? లేదు కదా. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయించేవారుగా ఉంటామో ప్రతి విషయంలో దేవుడు మనల్ని తన సొత్తుగా ఎంచుకుని మనకి ఆయనే పేరు పెట్టి పిలిచి ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడండి. మరి మన బ్రతుకైతే మనం ఎటు రీతిగా నడుపుకుంటున్నాము? మరి దేవుని యొద్ద మనకి కృపయు, సమాధానము, సంపూర్ణత కూడా కలుగుతుందని మనకు వాక్యలేఖనాల్లో ఎన్నో చెప్పినప్పటికీ మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది మనం గ్రహించుకోవాలండి. మరి మారు మనసు, మనం రక్షణ అయితే పొందుకుంటున్నాము, రక్షణార్థమైన జీవితాలు మాలో కొనసాగించుకుంటున్నామా లేదనేది మనల్ని మనం సరిచేసుకోవాలండి. మరి మరొక మాటగా నిరీక్షణ అంటే ఏంటండి? మనకి ఎదురు చూడడం అండి. మనం ఏదైనా మరి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మనం కొన్ని ఆశ కలిగి ఉంటామండి. మన పరిస్థితులను బట్టి కావచ్చు, మన పిల్లల విషయమే కావచ్చు, మన ఆర్థిక పరిస్థితుల విషయమే దేవా నాకు ఇది చేయి తండ్రి, నాకు ఈ కార్యం చేయి తండ్రి అని మనం ఎంతో ఎదురు చూసేవారుగా ఉంటాము. కానీ ఎదురు చూసేవారుగా ఉంటాము కానీ ఆ ఎదురు చూపుకు తగ్గట్టు మనం నడుచుకుంటున్నామా లేదని మనల్ని మనమే సరిచేసుకునేవారుగా ఉండాలండి. ప్రతిదినము కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని వాక్యం ద్వారా దేవునితో సహవాసం చేస్తే ప్రతిదీ కూడా ఆయన మనకి ఇచ్చే దేవుడండి. మరి ఆయనతో మనం నిరీక్షించాలంటే నమ్మకంతో కూడిన విశ్వాసం, ప్రార్థన మనం కలిగి ఉండాలండి. మనం ఒకటి అడుగుతున్నామంటే అది మనకి జరుగుతుందని మరి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు కదండి. అట్టి రీతిగా మనం అడిగింది ప్రతిదీ ఆయన ఇస్తున్నాడు మనకి అని ఆశ కలిగి ఉండాలండి. ఇట్టి రీతిగా మనం ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు మరి ప్రతిదీ కూడా మనకి ఆయన ఎదురు చూడకుండానే మన యొక్క స్థితిని బట్టి ఆయన దయచేసే దేవుడండి. మరి ఈ రెండో మాట ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మారు మనసు మరియు రక్షణ. ఈ మారు మనసు, రక్షణ అనేది
ప్రతి ఒక్కరం తీసుకునేదే కానీ మారు మనసు పొందని వారుగానే ఉంటున్నామండి. రక్షణ అయితే తీసుకున్నాం కానీ రక్షణని కొనసాగించుకునేని వారుగా ఉంటున్నాం. మనకి సమయం ఉన్నప్పుడే కానీ వస్తాం కానీ ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఆయన్ని స్తుతించేవారుగా ఉండలేకపోతున్నాం. సమయం ఉన్నా కూడా ఆయన్ని స్తుతించలేని వారుగా మరి మారు మనసు లేని ఇతరుల వలె అన్యుల వలె ఉంటున్నాం. కానీ మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుని ప్రార్థించుకుని ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుచు దినదినము కూడా ఆయనలో నడిచేవారుగా ఉండాలని మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. క్షమించండి తప్పులు పొరపాట్లు ఉంటే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తామండి. దేవుడు వాడుకున్నప్పుడు తప్పులు పొరపాట్లు ఏమేమి ఉండవండి. దేవుని బట్టి వందనాలండి. మూడవ మాట